ఓవైపు చాట్ జీపీటీ, డీప్ సీక్ వార్ నడుస్తున్న సమయంలో అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన గ్రోక్ ఆ రెండింటిని మించి చాలా తక్కువ రోజుల్లోనే ప్రజలకు దగ్గరైంది. అవును, ఇప్పుడంతా గ్రోక్నే ప్రశ్నలు అడుగుతున్నారు. దాని నుంచి భిన్నమైన సమాధానాలు ఆశిస్తున్నారు. హుందాగా సమాధానం కావాలని అడిగినా, సరదాగా ఆన్సర్ ఇవ్వాలని కోరినా, వ్యంగ్యంగా రియాక్ట్ అవ్వాలని చెప్పినా మీరు ఎలా అడిగితే అలా గ్రోక్ సమాధానమిస్తుంది. బూతులు మాట్లాడమన్నా కూడా మాట్లాడుతుంది. ఎలాంటి పరిమితులు లేకుండా సమాధానం చెబుతున్న గ్రోక్ ఇండియాలో ఫ్రీ స్పీచ్కి కేర్ ఆఫ్గా మారిందని కొందరంటుంటే, మరికొందరు మాత్రం గ్రోక్ చాలా డేంజర్ అంటున్నారు. అటు భారత ప్రభుత్వం కూడా గ్రోక్పై నిఘా పెంచింది. అటు గ్రోక్ను బ్యాన్ చేశారన్న ప్రచారము జరుగుతోంది. ఇంతకీ గ్రోక్ వెనుక ఎవరున్నారు? గ్రోక్ను ఇండియాలో నిషేధిస్తారా? టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎక్స్ ఈ గ్రోక్ను డెవలప్ చేసింది. ఇది ఇతర ఏఐ మోడళ్లతో పోలిస్తే చాలా పవర్ఫుల్గా కనిపిస్తోంది. రీసెంట్గా గ్రోక్ 3 వెర్షన్ కూడా రిలీజ్ అయింది. ఇది ఓల్డ్ వెర్షన్స్ కంటే 10 రెట్లు వేగంగా పనిచేస్తుందని ఎక్స్ ప్రకటించింది. రీజనింగ్, కోడింగ్, ఇమేజ్ క్రియేషన్, ఇన్స్ట్రక్షన్ బేస్డ్ టాస్క్స్ను గ్రోక్ చేయగలదు. గ్రోక్ కేవలం సమాధానం ఇవ్వడం మాత్రమే కాదు, అది ఆ సమాధానం ఎందుకు ఇచ్చిందో కూడా వివరిస్తుంది. ఇది మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ను కూడా సాల్వ్ చేస్తుంది. ఇక ఇండియాలో గ్రోక్ వైరల్ అవ్వడానికి పెద్ద కారణం అది అందిస్తున్న అన్ఫిల్టర్డ్ ఆన్సర్స్. మీరు ఏదైనా ఇబ్బంది పెట్టే ప్రశ్న అడిగినప్పుడు అది మొదట్లో ఆన్సర్ ఇవ్వదు, కానీ మీరు మరోసారి ప్రశ్నిస్తే మాత్రం అది సమాధానం ఇచ్చేస్తుంది. దీంతో చాలామంది తమకు నచ్చని రాజకీయ నాయకులను, సినిమా స్టార్లను తిట్టాలని గ్రోక్ను కోరుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, సెలబ్రిటీలపై యూట్యూబర్లు చేసే రోస్టింగ్ను గ్రోక్ క్షణాల వ్యవధిలో చేసేస్తుంది. ఉన్నది ఉన్నట్టు చెబుతా, లేనిది లేనట్టు చెబుతా అన్నట్టు గ్రోక్ యూజర్లకు చాలా దగ్గరైంది. రోస్టింగ్ పేరుతో బూతులు మాట్లాడుతుందని యూజర్లు ఆధారాలు కూడా చూపిస్తున్నారు. ఇప్పుడిదే కేంద్ర ప్రభుత్వ దృష్టికి వెళ్లింది. సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఎక్స్ యాజమాన్యంతో సంప్రదింపులు జరుగుతోంది. గ్రోక్ ఇచ్చే సమాధానాల్లో హిందీ భాషలో బూతు మాటలు ఎక్కువగా ఉంటున్నాయి అన్నది ప్రధాన ఆరోపణ. అటు రాజకీయ అంశాలపైన గ్రోక్ వివాదాస్పద సమాధానాలు ఇస్తుండడాన్ని కూడా కేంద్రం గమనిస్తోంది. చాట్బాట్ అయినా, ఏ టెక్నాలజీ అయినా నియంత్రణతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే గ్రోక్ పూర్తిగా ఫిల్టర్ లేకుండా పనిచేస్తుండడం సమస్యగా మారింది. అందుకే గ్రోక్పై నిషేధం విధించాలా లేదా దీనిపై నియంత్రణలు పెంచాలా అన్న అంశంపై కేంద్రం ఆలోచిస్తున్నట్టు సమాచారం.